శ్రీకృష్ణ భగవానుని పట్ల కొందరికి శ్రద్ధ కలిగింది. ఎంతో మంచి విషయం. శ్రీకృష్ణుని పట్ల శ్రద్ధ కలిగింది. మళ్ళీ అదే పిచ్చితనం. ఏం చేయాలో మర్చిపోయాం. శ్రీకృష్ణుడు మనకేం చెప్పాడు? उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितं विमूढा नानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः. విపశ్యన చేస్తూ మనలో ఏం జరుగుతోందో చూస్తూ పోతే తెలిసి వచ్చే విషయాల గురించి చెబుతున్నాడు. మూఢత్వం మాని తెలివితో చూస్తే జ్ఞానంతో కళ్ళు తెరుచుకుంటాయి. ఏం చూస్తాం? మనసు చేసే పనులను, అంటే తెలుసుకునే పని, గుర్తించి వెలకట్టే పని, దానితో పాటున్న సంవేదన సుఖంగానో దుఃఖంగానో ఉన్నప్పుడు దాన్ని భోగించే పని, భోగించగానే బంధనంలో చిక్కుకుపోతాం. ఇవన్నీ సాధనతో తెలుసుకోమని చెబుతున్నాడు. తను చెప్పినట్టు చేసే భక్తునిలో ఏ గుణాలుంటాయో కూడా చెబుతున్నాడు. अनपेक्षः शुचिर्दक्षः उदासीनो गतव्यथः सर्वारंभ परित्यागी यो मद्भक्त समे प्रिय. యో మదభక్త సమే ప్రియ. నాకిలాంటి భక్తుడు ప్రియుడు అని కృష్ణుడు చెబుతున్నాడు. గుణాలను చెబుతున్నాడు. విపశ్యన చేస్తూ సాధకుడు ఏ స్థాయికి చేరుకుంటాడంటే అనపేక్ష. ఏ ఆపేక్ష మిగలదు అతనిలో, ఏ కోరికలు తృష్ణ మిగలవు. శుచి, మనసుని శుచిగా ఉంచుకునే పనిలో దక్షుడైపోతాడు, మునిగిపోతాడు. మనసు ఏ కొంత మలినమైనా వెంటనే తుడిచేస్తాడు. ఉదాసీనో, ఇప్పటి దీని అర్థం నిరాశ అని, కానీ దీని అసలు అర్థం అది కాదు, బాగా సమతలో ఉండేవాడు అని. గతవ్యథ, ఇక ఏ బాధలు మిగలలేదు, మనోవ్యథలు మిగలలేదు. సర్వారంభ పరిత్యాగి, ఆరంభం కానివ్వడు, మొదలు కానివ్వడు. దేన్ని మొదలవ్వనివ్వడు? ఒక ధారలా పారుతున్న మనసులో రాగం మొదలవ్వనివ్వడు. ఈ చిత్తధారలో ద్వేషం మొదలవ్వనివ్వడు. ధర్మంలో ఉన్నతమైన స్థితులవి. ఈ గుణాలన్నీ చెబుతూ అంటాడు, యో మదభక్త సమే ప్రియ. ఇలాంటి భక్తుడు నాకు ఇష్టం అంటాడు.